జిల్లా పెద్దవూరులో విషాదం చోటు చేసుకుంది. శాంతినికేతన్ స్కూల్ బస్సు కింద పడి ఎల్కేజీ స్టూడెంట్ గౌతమ్ చనిపోయాడు. విషయం బయటకు పొక్కకుండా విద్యార్థి తల్లిదండ్రులతో రాజీ చేసే ప్రయత్నం చేసింది స్కూల్ యాజమాన్యం. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు స్కూల్ ముందు ఆందోళనకు దిగాయి. ఘటనపై విచారణ చేపట్టారు డీఓ భిక్షపతి. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు విద్యార్థి సంఘం నేతలు. శాంతినికేతన్లో పెద్దవూర చదివేటువంటి ఎవరైతే గౌతమ్ చక్రశాలి అబ్బాయి చనిపోయినటువంటి దాని మీద మేము విచారణ చేయడం జరుగుతుంది. అలాంగ్ విత్ మాతో పాటు పోలీస్ వాళ్ళు ఎంఈఓ ఆర్టీఓకి సంబంధించినటువంటి ఉండడం జరిగింది. అక్కడ బస్సు యొక్క ఫిట్నెస్ కానీ, తర్వాత బస్ డ్రైవర్ లైసెన్స్ కానీ, అదేవిధంగా పాఠశాల సంబంధించినటువంటి రోజు వెళ్ళేటువంటి పరిస్థితులు అన్నింటి మీద నడిపి అక్కడ ఏదైతే విద్యార్థి చనిపోయేటువంటి ఇంటి ప్రాంతాన్ని కూడా సందర్శించి అక్కడ చనిపోయినటువంటి ప్రదేశాన్ని కూడా చేసడం జరిగింది. కాబట్టి ఇక్కడ పూర్తి నివేదికను కలెక్టర్ గారికి అందజేసి తదుపరి చర్య కోసం అందజేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బస్సు కింద పడి ఎల్కేజీ విద్యార్థి మరణించిన ఘటనతో నల్గొండ జిల్లాలో ఒకసారిగా విషాదం అలుముకుంది. పెద్దవూరులో అయితే స్కూల్ యాజమాన్యం సైలెంట్గా దీనిపైన రాజీ కుదిర్చే ప్రయత్నం చేయడంతో ఇది తెలుసుకున్న విద్యార్థి సంఘాలు స్కూల్ ముందు ఆందోళన చేపట్టాయి. తగిన న్యాయం చేస్తాము అని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులకు కావచ్చు, కాకపోతే విద్యార్థి సంఘాలకు హామీ ఇవ్వడంతో వాళ్ళంతా కూడా విరమించారు. రమేష్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి ఈ ఘటన పైన. ఓవర్ టు యు రమేష్. తల్లిదండ్రులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే ఎల్కేజీ విద్యార్థి అదే స్కూల్ కు చెందినటువంటి బస్సు శాంతినికేతన్ బస్సు ఢీకోవడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. బస్సు ఎక్కే సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొన్న వారం రోజుల క్రితం కూడా చూడడం జరిగింది. నల్గొండ రూరల్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్లో కూడా ఇదే విధమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆ కలెక్టర్ కూడా దానిపై స్పందించి స్కూల్ ని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా స్కూల్ బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా కానీ స్కూల్ యాజమాన్యంలో మార్పు అయితే రావడం లేదని చెప్పొచ్చి ఈ విషాద ఘటన పెద్దవూర మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పెద్దవూరులోని శాంతినికేతన్ స్కూల్లో చదువుతున్నటువంటి ఎల్కేజీ విద్యార్థులు బస్సు ఎక్కుతున్నటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తత లేకపోవడమే డ్రైవరే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. మొత్తం యాజమాన్యం అంతా కూడా దీనికి స్పందించాలంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే సంఘటనా స్థలానికి డిఓ కూడా చేరుకోవడం జరిగింది. అంతా కూడా ఆ యాజమాన్యంతో జరుగుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చిన్న పిల్లలు, ఎందుకంటే చిన్నారులు ఎంతో అల్లారుముద్దుగా ఉన్నటువంటి చిన్నారులు మొన్న ఎల్కేజీ స్టూడెంట్ వారం రోజుల క్రితం ఘటన మరవక ముందే మళ్ళీ ఈ రోజు కూడా పెద్ద ఊళ్ళ కూడా చోటు చేసుకుంది. వరుసగా స్కూల్ యాజమాన్యాలపై స్కూల్ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటాయని కూడా నిరసన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రమేష్, మరి డ్రైవర్లకి అలాగే బస్సు నడుపుతున్న వాళ్ళకి ఏమైనా శిక్షణ ఇస్తారా, లేకపోతే జాగ్రత్త తీసుకోమంటారా? అలాగే డిఈఓ వాళ్ళకి హామీ ఇచ్చామంటున్నారు. డిఈఓ ఏం హామీ ఇచ్చారు? ఖచ్చితంగా, ఎందుకంటే చాలా వరకు పేరెంట్స్ కూడా మొన్న జరిగినటువంటి ఘటన కానీ ఈ రోజు జరిగినటువంటి ఘటన కానీ పేరెంట్స్ చెప్తున్నటువంటి ప్రకారం డ్రైవర్లకు కాస్త కూడా, ఎందుకంటే బస్సు ఎక్కించుకునే సమయంలో కూడా వాళ్ళు ఎక్కడా లేదా అని కూడా చూసుకోకుండా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొద్దిసేపు కూడా అక్కడ ఆగేటటువంటి పరిస్థితి కూడా లేదని చెప్తున్నారు. మొత్తం కూడా యాజమాన్యం కూడా ఈ విషయంపై ఇప్పటి వరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితమే జిల్లా కలెక్టర్ కూడా ఈ విషయంపై ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్న వారం రోజుల కింద ఘటన జరగక ముందే మళ్ళీ ఈ రోజు కూడా ఇదామైనటువంటి ఘటన జరిగింది. మొత్తం కూడా స్కూల్ యాజమాన్యాలు, మొత్తం కూడా స్కూలు, ప్రైవేట్ స్కూలు బస్సులందరినీ కూడా వారికి కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి పని ఉంది. ఎందుకంటే చిన్నారుల నిర్లక్ష్యంగా, చిన్నారుల బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. బస్సు ఎక్కుతున్నటువంటి సమయంలో కూడా వారు చూడుకోకుండా ఆలస్యం అవుతుందన్నటువంటి కారణంతో చిన్న పిల్లలతో కూడా చిలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్న నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలో మరొక ముందే మళ్ళీ ఇప్పుడు పెద్ద ఊర్లో చోటు చేస్తున్నాయి. వరుస సంఘటనలపై కూడా మొత్తం విద్యార్థి సంఘాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. మొత్తం విద్యార్థి సంఘాలంతా కూడా స్కూల్ వద్ద మొత్తం ఇప్పుడు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటినే డిఓ కూడా సంఘటన స్థలానికి చేరుకొని యాజమాన్యంతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి, కఠిన శిక్షలు చేయాలని కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే పెద్ద ఊర్లో కనపడుతుంది. రైట్ రమేష్, వరుస ఘటనలతో చిన్నారి పిల్లలతో చెలగాటమాడుతున్న బస్సుల డ్రైవర్లు అలాగే స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటారని మనం